హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియో నుంచి మనం జావా స్క్రిప్ట్ బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్ మొత్తం నేర్పించబోతున్నాను. అసలు జావా స్క్రిప్ట్ అంటే ఏంటి? ఈ జావా స్క్రిప్ట్ కంటే ముందు మనం సి లాంగ్వేజ్ కానీ C++ కానీ ఇలాంటి లాంగ్వేజ్లు నేర్చుకొని ఉంటాం. జావా స్క్రిప్ట్ వరకు వచ్చాము అంటే జావా స్క్రిప్ట్ ఈజ్ డైనమిక్, కేస్ సెన్సిటివ్, object oriented high level scripting language. So we know that Java is a dynamic language. Same JavaScript kuda dynamic. Case sensitive ante enti ante JavaScript anedi suppose capital A is not equal to small a. Case sensitive ante capital A small a ఒకటి కాదు అని మీనింగ్. ఓకే, సో క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అనేది డిఫరెంట్ అంటే కేస్ అప్పర్ కేస్ లెటర్స్ ఆర్ డిఫరెంట్ అండ్ లోవర్ కేస్ లెటర్స్ ఆర్ డిఫరెంట్. మనం నేమ్ రాసినట్టు మహేష్ అని చెప్పేసి స్మాల్లో రాసిన క్యాపిటల్లో రాసిన సేమ్ అనుకుంటాం, కానీ జావా స్క్రిప్ట్లో అలా ఉండదు. అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, వీ నో దట్ ఓప్స్ కాన్సెప్ట్స్ అంటాం మనం. సో ఓప్స్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్. అవేంటి? ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ బైండింగ్, ఎన్కాప్సులేషన్, క్లాసెస్, మెథడ్స్, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం ఏమంటాం? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అంటాం. అవి కూడా మనకు జావా స్క్రిప్ట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి, C++లో జావాలో లాగానే. అండ్ హై లెవెల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో మనకు సి లాంగ్వేజ్, C++, జావా ఇవన్నీ హై లెవెల్ మిషన్ లాంగ్వేజెస్ విచ్ ఆర్ రీడబుల్ బై ద హ్యూమన్స్. అంటే మిషన్ డిపెండెంట్ కాకుండా మిషన్ ఇండిపెండెంట్ గా వర్క్ అయ్యే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. వాట్ ఈస్ మీన్ బై స్క్రిప్టింగ్ లాంగ్వేజ్? స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ మీన్స్ ఇంటర్ప్రిటర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. మనకు సి లాంగ్వేజ్ అనేది తెలుసు, కంపైలర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. అది అంటే మనం రాసిన కోడ్ మొత్తాన్ని ఒకేసారి కంపైల్ చేస్తుంది. బట్ ఇంటర్ప్రిటర్ అంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అలా కాదు. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఏంటి అంటే లైన్ బై లైన్ కంపైల్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఇన్ ఫ్యూచర్ మనం ఇంకా తెలుసుకుంటాము వీటి గురించి. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్, వెబ్ అప్లికేషన్స్, గేమ్ డెవలప్మెంట్. బేసికల్లీ ఈ జావా స్క్రిప్ట్ అనేది ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తాము అంటే వెబ్ డెవలప్మెంట్లో, వెబ్ అప్లికేషన్స్ అంటే మన మొబైల్ ఫోన్ యాప్స్ ఉన్నాయి కదా వాటి కోసము, అండ్ గేమ్స్, ఫ్రీ ఫైర్ లేకపోతే పబ్జి లాంటి గేమ్స్ ఉంటాయి కదా, అలాంటి గేమ్స్ని డిజైన్ చేయడానికి బేసికల్గా దీన్ని డిజైన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్ ఈజ్ క్లయింట్ అండ్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో ఇది సర్వీస్ ఓరియంటెడ్. అంటే మనకు కంప్యూటర్లో వస్తే క్లయింట్ అండ్ సర్వర్ అనేవి రెండు ఉంటాయి. సర్వర్ మీన్స్ ద కంప్యూటర్ విచ్ ప్రొవైడ్స్ ద సర్వీస్. Client means the computer which requests the services from server. సో ఈ క్లయింట్ అండ్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ ఉండడం ద్వారా యూజర్ ఇంటర్ఫేస్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. ఇట్ అలౌస్ యూ టు ఇంప్లిమెంట్ డైనమిక్ ఫీచర్స్ ఆన్ వెబ్ పేజెస్ దట్ కెన్ బి డన్ విత్ ఓన్లీ HTML అండ్ CSS. సో HTML, CSS అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అండ్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్లో ఏవైతే డైనమిక్ వెబ్ పేజెస్ మనం క్రియేట్ చేయగలుగుతామో అలాంటి డైనమిక్ వెబ్ పేజెస్ని మనం జావా స్క్రిప్ట్ ద్వారా కూడా వీ కెన్ క్రియేట్. నెక్స్ట్ వచ్చేసి అసలు జావా స్క్రిప్ట్ని ఎవరు ఇన్వెంట్ చేశారు, ఎప్పుడు ఇన్వెంట్ చేశారు, ఎక్కడ ఇన్వెంట్ చేశారు అనేది మనం చూద్దాం. జావా స్క్రిప్ట్ వాజ్ ఇన్వెంటెడ్ బై బ్రెండన్ ఈచ్ ఎట్ నెట్స్కేప్ కమ్యూనికేషన్స్ ఇన్ 1995. మనకు తెలుసు జావా కూడా ఆల్మోస్ట్ 1991 అనుకుంటా, 1991, 1992లో ఆ టైంలో జావా అనేది డెవలప్ అయింది. సేమ్ లైక్ దట్ 1995లో ఈ జావా స్క్రిప్ట్ అనేది రెడీ అయింది. సో దీన్ని ఫస్ట్లో ఏమని పిలిచేవాళ్ళు అంటే లైవ్ స్క్రిప్ట్ అని పిలిచేవాళ్ళు. జావా స్క్రిప్ట్ని ఒరిజినల్గా ఫస్ట్లో ఏం పిలిచేవాళ్ళు అంటే లైవ్ స్క్రిప్ట్ అని పిలిచేవాళ్ళు. ఇన్ డిసెంబర్ 1995 అలాంగ్ విత్ ద బేటా రిలీజ్ ఆఫ్ నెట్స్కేప్ నావిగేటర్ 2.0 ఇది రిలీజ్ చేసినప్పుడు దాని పేరు మార్చినారు. ఏమని?
జావా స్క్రిప్ట్ అని. ఫస్ట్ అయితే దాని పేరు లైవ్ స్క్రిప్ట్ ఉండే, తర్వాత దాని నేమ్ వచ్చేసి జావా స్క్రిప్ట్గా మార్చేసినారు. ఓకే, నెక్స్ట్ సింటాక్స్. అంటే ఇక్కడ నేను బేసిక్ సింటాక్స్ చూపిస్తున్నాను. సో దిస్ ఈజ్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ దిస్ ఈజ్ క్లోజింగ్ ట్యాగ్ ఆఫ్ ఎనీ జావా స్క్రిప్ట్. సో మనకి HTML లాగానే ఓపెనింగ్ క్లోజింగ్కి / యూజ్ చేసి ఆ ట్యాగ్ నేమ్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అవుట్పుట్లో ఐఎమ్ మహేష్ అని చూపించాలి అనుకుంటున్నాను. మనం హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాస్తాం కదా, సిలో కానీ C++లో కానీ జావాలో కానీ, అదే విధంగా జావా స్క్రిప్ట్లో హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి అంటే ఈ రెండు క్వైట్ కామన్ ఫర్ ఎవ్రీ ప్రోగ్రామ్. స్క్రిప్ట్ స్టార్టింగ్ అండ్ స్క్రిప్ట్ ఎండింగ్. నేను రాయకపోయినా మర్చిపోయినా అది ఉండాలి అంతే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు అవుట్పుట్ స్టేట్మెంట్ ఏంటి అంటే console.log. సారీ లాంగ్ అని రాశాను నేను, దిస్ ఈజ్ లాగ్. ఓకే, మర్చిపోయాను, వెరీ సారీ. console.log. సో మనకు సి లాంగ్వేజ్లో ఏ విధంగా అయితే printf యూజ్ చేస్తామో, ఓకే, నెక్స్ట్ వచ్చేసి C++లో ఎలాగైతే cout యూజ్ చేస్తామో, అండ్ జావాలో system.print.ln అనేది యూజ్ చేస్తాము, ప్రింట్ లైన్ అనేది యూజ్ చేస్తాము. అదే విధంగా జావా స్క్రిప్ట్ వచ్చే వరకు మనం ఏం యూజ్ చేయాలి అవుట్పుట్ స్టేట్మెంట్ అంటే console.log అనేది యూజ్ చేయాలి. దట్ ఈస్ అవుట్పుట్ స్టేట్మెంట్ ఆఫ్ జావా స్క్రిప్ట్. console.log అని పెట్టగానే ఐఎమ్ మహేష్, వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ అని మనం రాయొచ్చు. అవుట్పుట్ ఏమొస్తుంది మనకు, ఐఎమ్ మహేష్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్. సి లాంగ్వేజ్లో లాగానే వేరియబుల్స్, డేటా టైప్, ఆపరేటర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి జావా స్క్రిప్ట్లో. వెరీ బేసిక్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ మనం నేర్చుకోబోతున్నాం. లాస్ట్ క్లాస్లో మనం జావా స్క్రిప్ట్ ఇంట్రడక్షన్ చూసాము. అంటే జావా స్క్రిప్ట్ అనేది ఎలాంటి లాంగ్వేజ్ అండ్ దాన్ని ఎవరు డెవలప్ చేశారు, ఏ ఇయర్లో, ఏ కంపెనీ వాళ్ళు, అండ్ చిన్న హలో వరల్డ్ ప్రోగ్రామ్ అనేది మనం చూసాము లాస్ట్ వీడియోలో. వేరియబుల్స్, సో మనకు సి లాంగ్వేజ్లో తీసుకున్నా, C++లో తీసుకున్నా, లేకపోతే జావాలో తీసుకున్నా, ఇందులో తీసుకున్న వేరియబుల్ అనేది మాత్రం ఒక కాన్సెప్ట్ కంపల్సరీగా ఉంటుంది. సింప్లీ వేరియబుల్ ఈజ్ ఏ స్టోరేజ్ లొకేషన్ గివెన్ టు ద డేటా. మనం తీసుకునే డేటాకి ఇవ్వబోయే స్టోరేజ్ లొకేషన్ని మనం ఏమంటాం, వేరియబుల్ అంటాం. లేదా ఈ వేరియబుల్స్ని ఏమనొచ్చు, డేటా కంటైనర్ టు స్టోర్ డేటా. ఓకే, మనం జావా స్క్రిప్ట్లో ఎలా డిక్లేర్ చేస్తాం వేరియబుల్ని. సపోజ్ మనం ఇందులో సి లాంగ్వేజ్లో తీసుకున్నట్లయితే ఏం రాస్తాం, ఫస్ట్ డేటా టైప్ రాస్తాం ఇంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ నేమ్ రాస్తాం. ఓకే, తర్వాత వాల్యూ రాస్తే రాస్తాం, లేకపోతే లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏం రాస్తాం, ఫస్ట్ కీవర్డ్. కీవర్డ్ మీన్స్ ద టైప్ ఆఫ్ ద డేటా అండ్ వేరియబుల్ నేమ్ అండ్ ఆ వేరియబుల్కి మనం ఇచ్చే వాల్యూ. సపోజ్ కీవర్డ్ అనేది ఏముంది, ఇంట్ అనుకుందాం. అంటే ఇంట్ అనేది కాదు, బస్ నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇంట్ a = 5. దిస్ ఈజ్ ఇన్ సి లాంగ్వేజ్. ఓకే, మనకు దీంట్లో ఎలా ఉంటుంది అనేది కూడా నేను చెప్తాను. దానికంటే ముందు ఇక్కడ మనం ఒక కీవర్డ్ అని రాసాం కదా. సో వాట్ ఈజ్ మీన్ బై కీవర్డ్? మనకు సి లాంగ్వేజ్లో కీవర్డ్స్ ఉన్నాయి, అండ్ C++లో కూడా కీవర్డ్స్ ఉన్నాయి, అండ్ జావాలో కూడా కీవర్డ్స్ ఉన్నాయి. సో ఈ కీవర్డ్స్ ఏంటి అంటే ప్రీ రిజర్వ్డ్ వర్డ్స్ లేదా ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ విచ్ హ్యావ్ స్పెసిఫిక్ మీనింగ్. ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బిల్ట్ ఇన్ లైబ్రరీస్లో ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఇచ్చి రాసినటువంటి వర్డ్స్ని మనం ఏమంటాం, కీవర్డ్స్ అని అంటాం. సో ఈ కీవర్డ్స్లో చాలా టైప్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయి వేరియబుల్ని డిక్లేర్ చేయడానికి. ఇక్కడ తీసుకుంటే మనం వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే 3 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయి. కీవర్డ్ అంటే ఏంటి, రిజర్వ్డ్ వర్డ్ ఆర్ ప్రీడిఫైన్డ్ వర్డ్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. లైబ్రరీలో ప్రీడిఫైన్ అయి ఉంటాయి, దానికి ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది, దాన్ని ఇంకా మనం ఎక్కడ వాడడానికి కూడా ఉంటుంది, నేను చెప్తాను. ఓకే, లెట్, వేర్, కాన్స్టాంట్. These 3 are keywords used to represent the variable in JavaScript. జావాస్క్రిప్ట్లో వేరియబుల్ ఎప్పుడు వచ్చినా కూడా ఈ 3 కీవర్డ్స్తో కలిపి వస్తుంది. సపోజ్ లెట్ నేమ్, వేర్ నేమ్, కాన్స్టాంట్ నేమ్. సో ఈ లెట్
వేర్ అండ్ కాన్స్టాంట్ అంటే ఏంటి అంటే కీవర్డ్స్. ఈ నేమ్ అనేది ఏంటి అంటే వేరియబుల్ నేమ్. వేరియబుల్కి నేను ఒక నేమ్ ఇస్తున్నాను, అదేంటి వేరియబుల్ నేమ్. సో ఆ వేరియబుల్ నేమ్కి వాల్యూ ఇవ్వాలి కదా. ఎస్వి టెక్ మన యూట్యూబ్ ఛానల్ నేమే ఇచ్చాను నేను, ఎస్వి టెక్. ఓకే, ఈ విధంగా అంటే ఇక్కడ నేను ఏం వేరియబుల్ ఇచ్చాను, స్ట్రింగ్ వేరియబుల్ ఇచ్చాను. ఫ్యూచర్లో తెలుస్తుంది మనకు తెలుసు, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ స్ట్రింగ్ అంటారని. ఇక్కడ నేను నెంబర్ ఏమి ఇవ్వలేదు, స్ట్రింగ్ వేరియబుల్ ఇచ్చాను. సో ఇక్కడ మనం నేమ్ అనేది ఇచ్చాం కదా. నేమ్ ఈజ్ ఏ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ వేరియబుల్ నేమ్ హియర్. సో ఈ నేమ్ ఇవ్వడానికి మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. మనం సి లాంగ్వేజ్లో కానీ C++లో కానీ ఐడెంటిఫైయర్ రూల్స్ అని చదువుకున్నాం కదా. అంటే ఒక వేరియబుల్కి లేదా ఒక ఐడెంటిఫైయర్కి డిక్లేర్ చేయాలి అంటే, ఐ మీన్ నేమ్ డిక్లేర్ చేయాలి అంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. సో ఆ రూల్స్ ఏంటి అంటే, ఫస్ట్ రూల్ వచ్చేసి నేమ్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్. సో మనం వేరియబుల్ నేమ్ కానీ ఐడెంటిఫైయర్ నేమ్ కానీ ఇచ్చేటప్పుడు నెంబర్తోని ఇవ్వకూడదు. దిస్ ఈస్ ద ఫస్ట్ రూల్ వీ హ్యావ్ టు ఫాలో. సెకండ్ వచ్చేసి వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్టెడ్ విత్ డాలర్ అండర్ స్కోర్, సారీ కెన్ బి స్టార్టెడ్ విత్ డాలర్ అండర్ స్కోర్ ఆల్ఫాబెట్. నెంబర్తో స్టార్ట్ అవ్వద్దు ఫస్ట్ కండిషన్. మరి దేనితో స్టార్ట్ అవ్వాలి అంటే డాలర్ సింబల్తో స్టార్ట్ అవ్వచ్చు, లేదా అండర్ స్కోర్ సింబల్తోని, లేదా ఆల్ఫాబెట్స్తోని స్టార్ట్ అవ్వచ్చు. అంటే స్టార్టింగ్ అనేది నెంబర్ ఉండొద్దు, బట్ మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ బి సేమ్ యాజ్ కీవర్డ్. మనం సి లాంగ్వేజ్లో కూడా మనం ఇదే కండిషన్ చెప్పుకుంటాం, వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ బి యాజ్ కీవర్డ్. సో మన సి లాంగ్వేజ్లో 32 కీవర్డ్స్ ఉంటాయి. ఈ 32 కీవర్డ్స్లో ఏది కూడా మనం వేరియబుల్ నేమ్గా వాడద్దు. సేమ్ లైక్ దట్ ఇన్ జావా స్క్రిప్ట్ ఆల్సో వీ కెన్ నాట్ యూజ్ కీవర్డ్ యాజ్ వేరియబుల్ నేమ్. నెక్స్ట్, వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ బి సేమ్ యాజ్ అదర్ వేరియబుల్ నేమ్స్. ఆల్రెడీ ఒకే స్క్రిప్ట్లో యూజ్ చేసిన వేరియబుల్ని ఇంకో స్క్రిప్ట్లో మనం యూజ్ చేయడానికి రాదు. వేరియబుల్ నేమ్ కెన్ బి ఆల్ఫా న్యూమరికల్. అంటే మనం స్టార్టింగ్లో నెంబర్ ఉండొద్దు అని చెప్పుకున్నాము, కానీ తర్వాత నెంబర్ ఉండొచ్చు. సపోజ్ నేమ్ అనేది వేరియబుల్ 1 పెట్టుకోవచ్చు, దానికి ఏజ్ 5. ఇట్లా నెంబర్ అనేది మొదట్లో ఉండొద్దు, బట్ వీ కెన్ యూజ్ ఆల్ఫా న్యూమరికల్, రెండు కలిపి యూజ్ చేయొచ్చు స్టార్టింగ్లో ఉండకుండా. వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ హ్యావ్ స్పేసెస్. ఇక్కడ నేమ్కి 1కి స్పేస్ అనేది ఇవ్వద్దు. స్పేసెస్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ బై ద వేరియబుల్. నెక్స్ట్, వేరియబుల్ నేమ్ కెన్ బి క్యామెల్ కేస్, సారీ కెన్ బి క్యామెల్ కేస్. అంటే క్యాపిటల్ లెటర్స్ కూడా ఉండొచ్చు, స్మాల్ లెటర్సే ఉండాలని రూల్ ఏం లేదు. వీ కెన్ గివ్ క్యాపిటల్ లెటర్స్ ఆల్సో యాజ్ వేరియబుల్ నేమ్. సో ఇక్కడ మనం ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాస్తున్నాం వేరియబుల్ నేమ్కి. దిస్ వన్, లెట్, మనం కీవర్డ్ చెప్పుకున్నాం కదా, లెట్ నేమ్ ఎస్వి టెక్, వేర్ ఏజ్ 25, కాన్స్టాంట్ జెండర్ మేల్. సో ఇవి మనం ఇన్పుట్స్ ఇచ్చాం. ఓకే, ఏమి ఇచ్చాం, నేమ్ ఎస్వి టెక్ అని ఇచ్చాం, ఏజ్ 25 అని ఇచ్చాం, జెండర్ మేల్ అని ఇచ్చాం. దానికి సంబంధించిన కీవర్డ్ లెట్, వేర్, కాన్స్టాంట్ అనేవి ఇచ్చాం. సో అవి అవుట్పుట్ మనకు రావాలి అంటే మనం ఫస్ట్ ప్రోగ్రామ్ ఏం చెప్పుకున్నాం, హలో వరల్డ్ ప్రోగ్రామ్ చెప్పుకున్నప్పుడు కన్సోల్ డాట్ లాగ్ అనేది మనకు అవుట్పుట్. కన్సోల్ డాట్ లాగ్ నేమ్, కన్సోల్ డాట్ లాగ్ ఏజ్, కన్సోల్ డాట్ లాగ్ జెండర్, ఈ మూడు. సో ఇది అవుట్పుట్ ఎలా వస్తుందో కూడా మనం చూద్దాం ఇప్పుడు ఆన్లైన్లో. ఐ విల్ గో టు google.com JavaScript compiler. This I am taking JavaScript compiler. console.welcome programs అని ఉంది కదా. సపోజ్ నేను ఫస్ట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ చూపిస్తాను ఇందులో. console.mahesh. ఓకే, దిస్ ఈస్ మహేష్, రన్. సో మహేష్ అని వచ్చింది చూడండి. సో లైక్ దిస్ వీ కెన్ షో అవుట్పుట్. సో మనకి ఇప్పుడు ఏంటి, లెట్ నేమ్ ఈక్వల్ టు మహేష్, నెక్స్ట్ వేర్ ఏజ్ ఈక్వల్ టు 25, నెక్స్ట్ కాన్స్టాంట్ జెండర్
ఈక్వల్ టు మేల్. ఓకే, సో వీటికి అవుట్పుట్ ఏంటి, కన్సోల్. సపోజ్ మనం ఇక్కడనే రన్ చేసి చూద్దాము. రన్ చేసి చూస్తే ఏం రావట్లేదు, ఎందుకంటే మనం అవుట్పుట్కి సంబంధించిన స్టేట్మెంట్ ఏమీ రాయలేదు. సో అవుట్పుట్ సంబంధించిన స్టేట్మెంట్ ఏంటి, కన్సోల్ డాట్ లాగ్ నేమ్. ఓకే, సపోజ్ ఇప్పుడు నేమ్ ఒకటే ఇచ్చాను నేను. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. సో మహేష్ అని వచ్చింది చూడండి. కన్సోల్ డాట్ నేమ్ అవుట్పుట్ మహేష్ తీసుకుంది. కన్సోల్ డాట్ లాగ్ ఏజ్. ఓకే, ఇలా కన్సోల్ డాట్ ఏజ్ 25. కన్సోల్ డాట్ లాగ్. సో ఇక్కడ మనం చూడొచ్చు, సారీ కామా వచ్చింది, ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి కదా, డాట్. సో ఎర్రర్ అయితే అలా వస్తుంది. సో మహేష్ 25 మేల్. ఈ విధంగా మనం జావా స్క్రిప్ట్ అవుట్పుట్ అయితే చూడొచ్చు. రన్ మహేష్ 25 మేల్. ఈ విధంగా మనం వేరియబుల్స్ని లెట్, వేర్ అండ్ కాన్స్టెంట్ అనే 3 కీవర్డ్స్తో ఇలా డిక్లేర్ చేయొచ్చు. ఇక్కడ డబుల్ కోట్స్ ఎందుకు పెడతాం, మనం స్ట్రింగ్స్ వచ్చినప్పుడు డబుల్ కోట్స్ పెడతాము, సిలో అయినా C++లో అయినా జావాలో అయినా. ఇక్కడ 25కి అవసరం లేదు, ఎందుకంటే దట్ ఈస్ ఏ నెంబర్ కాబట్టి. సో ఈ విధంగా మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్లో మనం డేటా టైప్స్ గురించి చూద్దాము. జావా స్క్రిప్ట్ డేటా టైప్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. దిస్ ఈస్ థర్డ్ వీడియో ఆఫ్ జావా స్క్రిప్ట్. ఇంతకుముందు 2 వీడియోస్లో మనం జావా స్క్రిప్ట్ ఇంట్రడక్షన్ అండ్ వేరియబుల్స్ లెట్, వేర్ అండ్ కాన్స్టెంట్ అనే వేరియబుల్స్ గురించి మనం చెప్పుకున్నాము. ఈ వీడియోలో జావా స్క్రిప్ట్ డేటా టైప్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో లెట్ us go to టాపిక్ డేటా టైప్స్. డేటా టైప్ అంటే ఏంటి, ద టైప్ ఆఫ్ డేటా we are giving to the variable. JavaScript variable can hold different types of data types. అవి ఏంటి అంటే స్ట్రింగ్, నెంబర్, బిగింట్, బులియన్, అన్డిఫైన్డ్, నల్, సింబల్ అండ్ ఆబ్జెక్ట్. సో దీస్ ఆర్ ద 8 types of data types used in JavaScript mostly. So we know that what is the string. String అంటే ఏం లేదు, it is text or collection of characters. సో ఈ స్ట్రింగ్ని మనం చూపించిన ప్రతిసారి డబల్ కోట్స్లో కానీ, ఓకే, సింగిల్ కోట్స్లో కానీ, బ్యాక్ టిక్స్లో కానీ చూపించాలి. డబల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ ఆర్ బ్యాక్ టిక్స్. సో ఇలా ఉంటాయి అన్నమాట, వీటిలలో మనం చూపించాల్సి ఉంటుంది. ఓకే, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూద్దాం. లెట్ నేమ్ ఈక్వల్ టు, నేను డబుల్ కోట్స్ ఇచ్చి మహేష్ అని ఇస్తాను, రన్. సో ఇక్కడ మహేష్ అనేది వస్తుంది చూడండి. సో మనం అవుట్పుట్ ఇవ్వలేదు, కన్సోల్ డాట్ లాగ్ నేమ్. సో వీ కెన్ రన్ దిస్ ప్రోగ్రామ్. మహేష్ అని వచ్చింది చూడండి. ఇది డబుల్ కోట్స్ ఇచ్చిన వస్తుంది. అండ్ సపోజ్ సింగిల్ కోట్స్ ఇస్తాను నేను, ఇక్కడ డబుల్ కోట్స్ బదులుగా ఓన్లీ సింగిల్ కోట్స్ ఇస్తాను. ఇది సింగిల్ కోట్ మహేష్. ఓకే, సింగిల్ కోట్ ఇచ్చినా కూడా మహేష్ అనేది వస్తుంది. అంటే మనం స్ట్రింగ్స్లో డబల్ కోట్స్ యూజ్ చేయొచ్చు, లేదా సింగిల్ కోట్స్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాం అనమాట. సో లెట్ నేమ్ ఎస్వీటెక్, వేర్ పేజ్ ఎస్వీటెక్, కాన్స్టాంట్ ప్రొఫైల్ డిజిటల్ మహేష్ 7. ఇలా డబుల్ కోట్స్ కానీ, సింగిల్ కోట్స్ కానీ, బ్యాక్ టిక్స్ కానీ యూజ్ చేయొచ్చు. డిజిటల్ మహేష్ 7 మై ఇన్స్టాగ్రామ్ ఐడి, ప్లీజ్ డూ ఫాలో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి నెంబర్. వీ నో దట్ మనం సి లాంగ్వేజ్లో ఇంటీజర్ అంటాం, ఇక్కడ వచ్చేసి నెంబర్ అంటున్నాం. సో నెంబర్లో వచ్చేసి 2 టైప్స్, ఇంటీజర్ కావచ్చు, ఫ్లోటింగ్ పాయింట్ కావచ్చు, నెంబర్ కిందికి వస్తుంది. సి లాంగ్వేజ్లో అయితే మనకు 2 నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్ అండ్ ఫ్లోట్, డబుల్, ఇట్లా వేరియస్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. బట్ అవన్నీ కేటగిరీస్ కాకుండా మనకు జావా స్క్రిప్ట్లో ఓన్లీ నెంబర్స్ అన్నీ కూడా ఒకటే డేటా టైప్ కిందికి వచ్చేస్తాయి. సో అవి మ్యాక్సిమం మనం కాన్స్టాంట్ తీసుకుంటాం. కాన్స్టాంట్ నెంబర్ అంటే ఇంటీజర్ నెంబర్ ఇచ్చిన అదే, అండ్ ఫ్లోటింగ్ నెంబర్ ఇచ్చిన అదే. ఈ ఫర్ ఎక్స్పోనెన్షియల్ నెంబర్కి కూడా సేమ్ నెంబర్ అనే డేటా టైప్ని మనం వాడతాం. ఇంట్, క్యార్,
సారీ ఇంట్, ఫ్లోట్, డబుల్ లాంటి డేటా టైప్స్ ఇక్కడ లేవు. అన్నిటికి కూడా అంటే న్యూమరికల్ వాల్యూస్ సంబంధించిన అన్నిటికి కూడా మనం నెంబర్ అనే వాడుతాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బిగ్ ఇంట్. ఇందాక చెప్పిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి నెంబర్లో ఓన్లీ 253 to 1 అండ్ -253 to -1 వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటాయి నెంబర్. అంతకంటే పెద్దవి అంటే 254 నెంబర్ అనుకో, 254 నెంబర్ తీసుకోవాలంటే దానికి మనం బిగ్ ఇంట్ తీసుకోవాలి. ఓకే, అండ్ మైనస్లలోకి వెళ్తే -254 తీసుకోవాలన్నా కూడా బిగ్ ఇంట్. అంటే -253 to +253 వరకు ఈ మధ్యలో ఉన్న నెంబర్స్కి మాత్రమే మనం నెంబర్ అనే డేటా టైప్ యూజ్ చేయాలి. మిగతా అన్నిటికి కూడా మనం ఏ డేటా టైప్ యూజ్ చేయాలి అంటే బిగ్ ఇంట్ అనేది యూజ్ చేయాలి. సపోజ్ మొబైల్ నెంబర్ ఇస్తున్నాం అనుకోండి, వీ హ్యావ్ టు యూజ్ బిగ్ ఇంట్. వై? బికాజ్ ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ -253 అండ్ +253 అనమాట. నెక్స్ట్ కాన్స్టాంట్ వాల్యూని ఇలా చూపిస్తాము, పెద్ద నెంబర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బులియన్. బులియన్ అంటే మనకు తెలుసు, సి లాంగ్వేజ్లో ట్రూ ఆర్ ఫాల్స్ తెలుసుకోవడానికి మనం యూజ్ చేస్తాము. ఏదైనా కండిషన్ చెకింగ్లో కూడా మనం డేటా చెక్డ్ అండ్ వాల్యూ కౌంటెడ్, ట్రూ అండ్ ఫాల్స్. ట్రూ అంటే మనం ఏం చూపిస్తాం? 0 చూపిస్తాం. సారీ, ట్రూ అంటే 1 చూపిస్తాం, ఫాల్స్ అంటే 0 చూపిస్తాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ బులియన్ డేటా టైప్. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, డిజిటల్ మహేష్ 7 మై ఇన్స్టాగ్రామ్ ఐడి, యూ కెన్ ఫాలో దట్. నెక్స్ట్ వచ్చేసి అన్డిఫైన్డ్. అన్డిఫైన్డ్లో వచ్చేసి ఇట్ రిప్రజెంట్ వాల్యూ నాట్ అసైన్డ్, అంటే దానికి ఏ వాల్యూ కూడా అసైన్ చేయలేదు. సో అసైన్ చేయలేకపోతే బై డిఫాల్ట్గా అది లెట్ అనేది తీసుకుంటుంది. లెట్ నేమ్ console.log నేమ్. నెక్స్ట్ వచ్చేసి నల్. ఇట్ రిప్రజెంట్ ఎంటీ ఆర్ అన్నోన్ వాల్యూ. సో ఎంటీ ఆర్ అన్నోన్ అంటే వేరియబుల్ ఇచ్చారు, సారీ డేటా టైప్ ఇచ్చారు అండ్ వేరియబుల్ ఇచ్చారు అండ్ కీవర్డ్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు కానీ వాల్యూ ఇవ్వలేదు అంటే దట్ ఈజ్ ఎంటీ ఆర్ అన్నోన్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాపిటల్ నల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు స్మాల్ నల్. అంటే క్యాపిటల్లో నల్ అని రాసిన దానికి అండ్ స్మాల్ లెటర్స్లో నల్ అని రాసిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. వై? బికాస్ జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాము కాబట్టి. ఓకే, సో ఇక్కడ మనం ఒకసారి మళ్ళీ ఎగ్జాంపుల్ చూద్దాము. వై? బికాజ్ కాన్స్టాంట్ నెంబర్ ఈక్వల్ టు నల్ అని చూద్దాం. ఓకే, కాన్స్టాంట్ నెంబర్ ఈక్వల్ టు నల్. ఓకే, నేమ్, సారీ నెంబర్ కదా, నెంబర్. నల్ వాల్యూ మీన్స్ అక్కడ ఏం వాల్యూ మనం ఇవ్వలేదు అని మీనింగ్. ఎంటీ వాల్యూ, అన్నోన్ వాల్యూని అది తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సింబల్. సింబల్ అనే డేటా టైప్ మనకు ఎందులో కూడా కనిపించదు. ఐ మీన్ సి లాంగ్వేజ్లో కానీ C++లో కానీ జావాలో కానీ మనం చూసుండలేదు. ఇక్కడ జావా స్క్రిప్ట్లోనే ఉంటుంది. ఏ వాల్యూ హ్యావింగ్ ద డేటా టైప్ సింబల్ కెన్ బి రిఫర్డ్ టు యాజ్ సింబల్ వాల్యూ. సింబల్ ఇన్ ఏ మ్యూటబుల్ ప్రిమిటివ్ వాల్యూ దట్ ఈజ్ యూనిక్. సో సింబల్ ఉంటుంది కదా, సింబల్స్ రూపంలో ఉన్న వాటిని అన్నిటిని హలో అనేది ఒక సింబల్గా తీసుకుంటుంది. ఓకే, హలో అనేది ఒక సింబల్గా తీసుకుంటుంది. వాల్యూ 1 అండ్ వాల్యూ 2, దిస్ ఈజ్ ద వేరియబుల్ నేమ్స్. ఓకే, మనం ఒకసారి అవుట్పుట్లో కూడా చూద్దాము. నెక్స్ట్ సింబల్ తర్వాత ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఎ క్లాస్. మనకు తెలుసు కాంప్లెక్స్ డేటా టైప్స్ ఏవైనా ఇచ్చినప్పుడు లేదా కలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్ మనం తీసుకోవాలి అంటే we can use object. Suppose coder, language JavaScript, page, digital machine, age null. అంటే ఈ మొత్తం కలిపి ఒకటే వేరియబుల్గా మనం తీసుకుంటున్నాం. అంటే ద కలెక్షన్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఒక మెథడ్ గురించి కూడా నేర్చుకోబోతున్నాం. మెథడ్ లేకపోతే సి లాంగ్వేజ్లో అయితే సో we know that what is the operator. Operator is a small symbol which operates the operands. JavaScript వచ్చేసి మనకు మెయిన్గా 6 ఆపరేటర్స్ ఉంటాయి. అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ అండ్ టైప్ ఆపరేటర్స్.
మనం సి లాంగ్వేజ్ లో నుంచి చదువుకుంటున్నాం అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్ అంటే సి లాంగ్వేజ్ లో రిలేషనల్ ఆపరేటర్ అని ఉండే కదా, వాటిని ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ అండ్ ఆర్ నాట్, సేమ్ బిట్ వైజ్ అండ్ ఆర్ నాట్. నెక్స్ట్ వచ్చేసి క్యాప్స్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, సేమ్ కాన్సెప్ట్స్ అండి. ఇక్కడ ఓన్లీ టైప్ ఆపరేటర్స్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది మనకు, మిగతావన్నీ కూడా మనం ఏదైతే సి లాంగ్వేజ్ లో నేర్చుకున్నామో బేసిక్ కాన్సెప్ట్స్, వెరీ బేసిక్ కాన్సెప్ట్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మనకు తెలుసు, ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో డివిజన్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. ఇక్కడ ఇంకొకటి ఎక్స్ట్రా వచ్చింది మనకి, ఏంటి అంటే ఎక్స్పోనెన్షియల్. ఓకే, దిస్ ఈస్ వి యూజ్ ఇన్ జావా స్క్రిప్ట్. ఎక్స్ట్రా సి లాంగ్వేజ్ లో లేనిది ఏదైనా ఉంది అంటే ఎక్స్పోనెన్షియల్ అనేది మనకు వచ్చింది. we know that what is addition and what is subtraction and multiplication, a plus b, a minus b, a into b, like this. డివిజన్, మాడ్యులో డివిజన్ అంటే డివిజన్ చేసిన తర్వాత రిమైండర్ వస్తుంది. ఓకే, ఇక్కడేమో డివిజన్ చేసినప్పుడు డివైడర్ వస్తుంది, ఇక్కడేమో రిమైండర్ వస్తుంది మాడ్యులో డివిజన్ లో. అండ్ సి లాంగ్వేజ్ లో మనకి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఉండే కదా, ఐ ప్లస్ ప్లస్, ఐ మైనస్ మైనస్ అని రాస్తాం. ఇక్కడ వాటిని కూడా అర్థమెటిక్ ఆపరేటర్స్ లోనే రాసాము, ప్లస్ మైనస్ కి సంబంధించినవి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్. వి నో దట్ వెరీ వెల్ ఇన్ సి లాంగ్వేజ్ దీస్ ఆపరేటర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, మల్టిప్లికేషన్ ఈక్వల్ టు, డివైడెడ్ equal to, modulo division equal to, exponential and equal to. So s equal to y, we know that x equal to y, same. Okay, x plus equal to y అంటే ఏంటి అంటే x equal to x plus y. సి లాంగ్వేజ్ చేసిన వాళ్ళకి ఇది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. x minus y equal to x equal to x minus y. నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ ఆపరేటర్స్. మనం సి లాంగ్వేజ్ లో రిలేషనల్ ఆపరేటర్స్ నే ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్స్ అని అంటారు. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను, డిజిటల్ మై 7, ప్లీజ్ డూ ఫాలో. అండ్ ఆపరేటర్స్ వచ్చేసి, కంపారిజన్ ఆపరేటర్స్ వచ్చేసి మనకు సి లాంగ్వేజ్ లో రిలేషనల్ ఆపరేటర్స్ ని కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. సో ఫస్ట్ వచ్చేసి ఈక్వల్ టు, సపోజ్ ఏ ఈక్వల్ టు బి అని చూపించడానికి డబల్ ఈక్వల్ టు పెట్టి చూపిస్తాం మనం. నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ ఈక్వల్ టు కూడా ఉంది, ఇది మనకు సి లాంగ్వేజ్ లో కనిపించదు, ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఏ అండ్ బి వాల్యూస్ అండ్ వాటి డేటా టైప్స్ కూడా సేమ్ అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాట్ ఈక్వల్ టు మనం ఇలా చూపిస్తాం, ఏ నాట్ ఈక్వల్ టు బి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి నాట్ ఈక్వల్ టులో డబల్ ఈక్వల్ టు ఉంటే వాల్యూ ఈక్వల్ కాదు, టైప్ కూడా ఈక్వల్ కాదు అని మీనింగ్. ఓకే, నెక్స్ట్ వీ నో దట్ గ్రేటర్ దాన్, ఏ గ్రేటర్ దాన్ బి, లెస్ దాన్, ఏ లెస్ దాన్ బి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, a greater than or equal to b, less than or equal to a, less than or equal to b, and ternary operator. టర్నరీ ఆపరేటర్ అంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది మనకి, సి లాంగ్వేజ్ లో కండిషనల్ ఆపరేటర్ అని కూడా అంటాము, దట్ వన్. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. సో మనం ఇక్కడ 2 or more ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసినప్పుడు ఈ అండ్ ఆర్ నాట్ కండిషన్స్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆపరేటర్స్. ఇవి జావా స్క్రిప్ట్ లోనే మనం చూస్తున్నాము, సి లాంగ్వేజ్ లో కానీ సి ప్లస్ ప్లస్ లో కానీ మనకు ఎక్కడ కూడా టైప్ ఆపరేటర్స్ అనేది కనిపించదు. సో ఈ టైప్ ఆపరేటర్స్ వచ్చేసి టైప్ ఆఫ్, ఇన్స్టాన్స్ ఆఫ్, టైప్ ఆఫ్ రిటర్న్స్ ద టైప్ ఆఫ్ వేరియబుల్. మనం టైప్ ఆఫ్ మెథడ్ అనేది ఇంతకుముందు డేటా టైప్స్ లో చదువుకున్నాం కదా, అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాన్స్ ఆఫ్, returns true if an object is an instance of object type. సో ఆబ్జెక్ట్ కి సంబంధించిన ఆబ్జెక్టే లేకపోతే ఇన్స్టాన్స్ అని చెప్పడానికి ఇన్స్టాన్స్ ఆఫ్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్. సో ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ కూడా మనకు సి లాంగ్వేజ్ లో చూసాం, అండ్, ఆర్, నాట్, XOR, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, అన్సైన్డ్ రైట్ షిఫ్ట్. సో ఇవన్నీ కూడా బిట్ వైజ్ ఆపరేటర్స్ గా మనం చెప్తున్నాం. జావా స్క్రిప్ట్ కామెంట్స్. మనకు సి లాంగ్వేజ్ లో జావా స్క్రిప్ట్ లాగానే, కామెంట్స్ లాగానే సి లాంగ్వేజ్ లో మనకు కామెంట్స్ ఉంటాయి. కామెంట్స్ లో ఏంటి అంటే మెయిన్ గా
అవి మన ప్రోగ్రామింగ్ ని ఎలా రాస్తున్నాము అనేది ఒక కామన్ పర్సన్ కూడా అర్థం కావడానికి మనం రాస్తాం కామెంట్స్. ఒక గుడ్ ప్రోగ్రామర్ యొక్క లక్షణం ఏంటి అంటే ప్రతి ఒక్క లైన్ కి అది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా కామెంట్ రాయడం అనేది ఒక గుడ్ ప్రోగ్రామర్ యొక్క లక్షణం. అయితే జావా స్క్రిప్ట్ లో కూడా మనకు కామెంట్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి? సేమ్ రీజన్, రిఫరెన్స్ కోసం. అంటే మనం ఆ లైన్ ఎందుకు రాసాము అనేది, ఒక ప్రోగ్రామర్ అనేది ఆ లైన్ ఎందుకు రాశాడు అనేది హింట్ ఇవ్వడానికి. ఎవరికి? ఒక నార్మల్ పర్సన్ కి కూడా, లేకపోతే వాళ్ళ కో డెవలపర్స్ ఉంటారు కదా, ఒక్కొక్కరి మైండ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. వాడు ఏం ఆలోచించాడో ఇతనికి అర్థం కావడానికి ఇలా యూజ్ చేస్తూ ఉంటారు కామెంట్స్ అనేది. ఈ కామెంట్స్ లో మెయిన్ గా సి లాంగ్వేజ్ లాగానే సింగిల్ లైన్ కామెంట్స్ ఉంటుంది, మల్టీ లైన్ కామెంట్స్ ఉంటుంది. సో ఈ సింగిల్ లైన్ కామెంట్స్ అనేది 2 తో స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఏదైనా ఒక 2 పెట్టేసి ఇక్కడ ఒక లైన్ మ్యాటర్ రాసినాము అంటే అది సింగిల్ లైన్ కామెంట్. దిస్ ఈజ్ నాట్ ఫర్ ఇంటర్ప్రిటర్ ఆర్ కంపైలర్. అంటే ప్రోగ్రామ్ లో భాగం కాదు ఇది. ఇది ఓన్లీ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ టు ద ప్రోగ్రామర్ ఆర్ కో ప్రోగ్రామర్ ఆర్ యూజర్. ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకు అర్థం కావడానికి మాత్రమే, కానీ ఇది ప్రోగ్రామ్ లో ఎటువంటి మార్పును చెయ్యదు. ఇది మనకు అర్థం కావడానికి మాత్రమే లైన్ రాసేది. ఓకే, ఇక్కడ సింగిల్ లైన్ కామెంట్ అనేది మనం డబుల్ / తో చూపిస్తామని చెప్పినాను కదా. సో వేర్ నేమ్ మహేష్ అని ఇచ్చాను. సో ఇక్కడ దాన్నే నేను చెప్తున్నాను మన సింగిల్ లైన్ కామెంట్ రూపంలో, మాటల రూపంలో, డిక్లేరింగ్ ఏ వేరియబుల్ నేమ్. జావా స్క్రిప్ట్ లో console.log అనేది యూజ్ చేస్తామని చెప్తుంది. సో అది ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను విత్ 2 ప్రింటింగ్ నేమ్ టు కన్సోల్. ఓకే, ఈ విధంగా ఏదైనా ఒక విషయాన్ని మనం అర్థమయ్యే విధంగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే we do with the single line comment. 1 లైన్ మాత్రమే ఉంటాయి. ఒకవేళ మల్టిపుల్ లైన్స్ ఉన్నట్లయితే దానికి మనం ఏం యూజ్ చేస్తాం? మల్టీ లైన్ కామెంట్ అనేది యూజ్ చేస్తాం. మల్టీ లైన్ కామెంట్ వచ్చేసి \, అండ్ ఎండింగ్ లో *, ఈ మధ్యలో మనం ఎన్ని లైన్లైనా రాసుకోవచ్చు. మల్టీ లైన్స్ దీంతో స్టార్ట్ అయ్యి దీంతో ఎండ్ అయ్యి మధ్యలో ఉన్నది మొత్తం కామెంట్ కిందికే వస్తుంది. అది ఎగ్జిక్యూట్ అవ్వదు, మనకు అర్థం కావడానికి మాత్రమే అది మనం రాస్తున్నాము. ఓకే, సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, దిస్ వీడియో విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కామెంట్స్ అండ్ కామెంట్స్ ఆర్ 2 types, సింగిల్ లైన్, మల్టీ లైన్. ఒక 3 లైన్స్ రాశాను. ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు మనకు. ఓకే, ఇది ఓన్లీ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ మాత్రమే. సో నెక్స్ట్ వచ్చేసి అసలు కామెంట్స్ ఎందుకు, వాటి వల్ల యూజ్ ఏంటి అంటే ఇట్ విల్ బి ఈజియర్ టు అండర్స్టాండ్ ద కోడ్ ఇన్ ఫ్యూచర్. సో మనం రాసేటప్పుడు రాసేస్తాం, కానీ ఫ్యూచర్లో అది ఎలా వచ్చిందో మనకు ఒక్కొక్కసారి గుర్తు ఉండదు. అలా గుర్తు పెట్టుకోవడానికి లేదా వేరే వాళ్ళకు కూడా ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి ఈ కామెంట్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఇట్ విల్ బి ఈజియర్ టు ఎక్స్ప్లెయిన్ వై యూ డిడ్ సంథింగ్ రాదర్ దెన్ హౌ డిడ్ యూ సంథింగ్. సో ఏదైనా ఒక విషయాన్ని మనం ఎలా చేసాము అని ఎందుకు చేసామని చెప్పేదానికంటే, ఏం చేసామని చెప్పేదానికంటే ఎలా చేసాము అనే దాంతో చెప్తే క్లియర్ గా అర్థమవుతుంది అని చెప్పడానికి వి యూజ్ కామెంట్స్. అంటే మనం రాసిన ప్రతి లైన్ కి ఎక్స్ప్లెనేషన్ మనం ఇవ్వగలిగితే యు ఆర్ ఏ గుడ్ ప్రోగ్రామర్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కామెంట్స్. మన సి లాంగ్వేజ్ లో, C++ లో ప్రతి దగ్గర ఉన్నాయి. అందుకే దీని గురించి నేను ఎక్కువ క్లాస్ చెప్పదలుచుకోలేదు. కాబట్టి సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్, వాటికి సంబంధించిన చిన్న ఎగ్జాంపుల్ అండ్ ఎందుకు యూజ్ చేస్తున్నాముతో ముగిస్తున్నాను. ఈ వీడియోలో మనం జావా స్క్రిప్ట్ లో కంట్రోల్ ఫ్లో ఆర్ కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకున్నాం. మనకి ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ చేయడానికి యూజ్ చేస్తాం. మనం సి లాంగ్వేజ్లో కానీ, C++లో కానీ, జావాలో కానీ, మరే ఇతర ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే మనకి కండిషనల్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్, లూప్ స్టేట్మెంట్స్ ఇవి ఉంటాయి కదా, వాటినే ఇక్కడ కూడా కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అంటాము. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ని మెయిన్గా కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్ అండ్ ఫంక్షన్స్ 3 typesగా డివైడ్ చేస్తాము. సేమ్ లైక్ సి లాంగ్వేజ్ లెక్కనే. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో వచ్చేసి ఇఫ్, సింపుల్ ఇఫ్ అంటాం దాన్ని మనం.
ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్, లాడర్, నెస్టెడ్ ఇఫ్, ఇలా కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇంక్లూడింగ్ స్విచ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. లూపింగ్స్లో వచ్చేసి మనకు ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ అండ్ ఫంక్షన్స్ గురించి కూడా ఉంటాయి. దీన్ని మనం ఏమంటాము అంటే కంట్రోల్ ఫ్లో అని అంటాం. సో ఈ కంట్రోల్ ఫ్లో గురించి పూర్తి డీటెయిల్స్గా మనం తెలుసుకుందాం విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ కూడా. ఓకే, దానికోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. Control flow is the order in which the computer executes statements in a script. ఆ స్క్రిప్ట్లో స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసే ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ, లూపింగ్ స్టేట్మెంట్స్ కానీ, ఫంక్షనల్ స్టేట్మెంట్స్ కానీ యూజ్ చేస్తాం. JS is interpreted language which computer read the code from line to line. So we know that JavaScript ఈజ్ ఏ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్, మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాము. సో ఈ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అనేది లైన్ టు లైన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది కోడ్ని. ఐ మీన్ లైన్ టు లైన్ రీడ్ చేసి అందులో ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకు చూపిస్తుంది. దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ విల్ బీ ఏబుల్ టు బ్రేక్ ద కంట్రోల్ ఫ్లో విచ్ ఈజ్ రీడింగ్ కోడ్ మైట్ నాట్ గో ఫ్రమ్ లైన్ టు లైన్. అంటే మనకు లైన్ టు లైన్ వెళ్ళే ఫ్లోని డిస్టర్బ్ చేయడానికి, బ్రేక్ చేయడానికి, మనకు అవసరమైన విధంగా కంట్రోల్ చేయడానికి ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. ద కాన్సెప్ట్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ చేంజ్ ద కంట్రోల్ ఫ్లో, అంటే ఆ లైన్ బై లైన్ వెళ్తున్న కంట్రోల్ని చేంజ్ చేయడానికి యూజ్ చేసేటువంటి స్టేట్మెంట్స్ని మనం కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అని అంటాం. ఈ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ మెయిన్గా ఏమేమి ఉన్నాయి అంటే 3 టైప్స్ ఉన్నాయి. సో ఆ 3 టైప్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్, సెకండ్ వన్ వచ్చేసి లూపింగ్ స్టేట్మెంట్స్, థర్డ్ వన్ వచ్చేసి ఫంక్షన్స్. ఓకే, వి నో దట్ కండిషనల్ స్టేట్మెంట్స్ బేస్డ్ ఆన్ దట్ కండిషన్ ఆ కంట్రోల్ అనేది బిహేవ్ చేస్తుంది. ఆ జావా స్క్రిప్ట్లో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఎల్స్ స్టేట్మెంట్, స్విచ్ స్టేట్మెంట్ ఆర్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్, ఇవన్నీ కూడా ఉంటాయి సబ్ అందులో. ఓకే, ఇవి కండిషనల్ స్టేట్మెంట్. సో కండిషనల్ స్టేట్మెంట్స్ తర్వాత లూపింగ్ స్టేట్మెంట్స్. లూప్ అంటే ఏంటి అంటే ఇవి ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే ఒకే స్టేట్మెంట్ని లేదా ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి మన సి లాంగ్వేజ్లో అయినా దానికే యూజ్ చేస్తాం. ఇటరేషన్ అంటాం దాన్ని మనం. అంటే ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఆర్ ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడ్ని మనం రిపీటెడ్గా నెంబర్ ఆఫ్ టైమ్స్, ఓకే ఇది గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం? లూప్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, సేమ్ కోడ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ వితౌట్ రైటింగ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్. అంటే ఈ లూప్స్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే సేమ్ కోడ్ని మళ్ళీ మళ్ళీ రాయకుండా లూప్స్ యూజ్ చేయడం ద్వారా రిపీటెడ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ లూప్లో వచ్చేసి మనకు మెయిన్గా 3 లూప్స్ ఉంటాయి. సి లాంగ్వేజ్లో అయినా, C++లో అయినా, జావాలో అయినా, జావా స్క్రిప్ట్లో అయినా. అవేంటి అంటే ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్. సో ఈ 3 కూడా లూపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్. వాట్ ఈస్ ఫంక్షన్? A JavaScript function is a block of code designed to perform a particular task. So, C language lo kuda same definition. A block of code or block of statements designed to perform a particular task is known as a function. Okay? అంటే ఒక 2 లేదా 3 లేదా 10 లైన్స్ ఆఫ్ కోడ్ పర్టికులర్గా ఒక టాస్క్ని చేయడానికి యూజ్ చేసినట్లయితే దాన్ని మనం ఫంక్షన్ అని అంటాం. ఓకే, జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ వెన్ సంథింగ్ ఇన్వోక్స్ ఇట్. ఇన్వోక్ చేయడం అంటే కాల్ చేయడం. అంటే సపోజ్ ఎడిషన్ అనేది ఒక ఫంక్షన్ అనుకోండి, దాన్ని కాల్ చేసినప్పుడు ఆ ఎడిషన్కి సంబంధించిన 10 లైన్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్ని మనం ఏమంటాము అంటే సబ్ ప్రోగ్రామ్ అని కూడా అనొచ్చు. సబ్ ప్రోగ్రామ్ అంటాం, సమ్టైమ్స్ మాడ్యూల్స్ అంటాం. ఓకే, దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రోగ్రామ్ అనేది రెడ్యూస్ అవుతుంది, కాంప్లెక్సిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి ఇన్వోక్ అంటే
ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకో, ఎవ్రీ టైమ్ రాయకుండా ఆ 10 లైన్స్ ఆఫ్ కోడ్‌ని మనకు అవసరం ఉన్న ప్రతి దగ్గర మనం కాల్ చేసుకోవచ్చు. కాలింగ్ ఫంక్షన్, కాల్డ్ ఫంక్షన్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా! సి లాంగ్వేజ్‌లో. అక్కడ మనం యూజ్ చేస్తామనమాట. సో, దిస్ ఈజ్ అబౌట్ ఫంక్షన్స్. సో, ఇక్కడ నేను ఓన్లీ బేసిక్ డెఫినిషన్స్ మాత్రమే ఇచ్చాను. డీప్‌గా వెళ్దాం. కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? లూపింగ్ అంటే ఏంటి? ఫంక్షన్ అంటే ఏంటి? అందులో ఉన్న టైప్స్ విత్ సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్‌తో మనం ఇప్పుడు చూద్దాం. కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ జావాస్క్రిప్ట్. సో, కండిషనల్ స్టేట్మెంట్ అనేది చెప్పుకున్నాం మనం. ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ లేదా ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అండ్ స్విచ్ స్టేట్మెంట్ కూడా ఉంటుంది. నాలుగోది నేను రాయడం మర్చిపోయాను. నాలుగోది వచ్చేసి ఏంటి? స్విచ్ స్టేట్మెంట్. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్ ఇఫ్ స్టేట్మెంట్. సో, ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే టు పర్ఫార్మ్ డిఫరెంట్ కండిషన్స్ ఆన్ జావా స్క్రిప్ట్. సో, వేరియస్ కండిషన్స్‌ని జావా స్క్రిప్ట్‌లో యూజ్ చేయడానికి మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది వాడతాం. కండిషనల్ స్టేట్మెంట్ మెయిన్‌గా ఏంటి అంటే 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇఫ్ స్టేట్మెంట్, నెక్స్ట్ వన్ ఇఫ్ ఎల్స్, థర్డ్ వన్ ఇఫ్ ఎల్స్ ఇఫ్, నెస్టెడ్ ఇఫ్ అని కూడా అంటాం దాన్ని. అండ్ ఫోర్త్ వన్ స్విచ్ అన్నమాట. అందులో ఫస్ట్ వన్ ఏంటి? ఇఫ్ స్టేట్మెంట్. సో, ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు చెక్ వన్ కండిషన్. సపోజ్ ఒక 18 ఇయర్స్ అబోవ్ ఉంటేనే 18 ఇయర్స్ అబోవ్ ఉంటేనే ఓటేయడానికి ఎలిజిబుల్. అంటే 18 ఇయర్స్ అబోవ్ ఉంటేనే ఎలిజిబుల్ అని చెప్పడానికి ఐ యూజ్ ఇఫ్ కండిషన్ అన్నమాట. ఒకవేళ 18 ఇయర్స్ లేకపోతే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పడానికి ఎల్స్ యూజ్ చేస్తామని. కానీ ఇక్కడ ఇఫ్ ఇవాల్యుయేట్స్ ద ఎక్స్‌ప్రెషన్ ఈజ్ ట్రూ ఓన్లీ. సో, ట్రూ అయినప్పుడు మాత్రమే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలాంటి కండిషన్‌ని మనం ఏమంటాము అంటే ఇఫ్ స్టేట్మెంట్ అని అంటాం. సో, ఇక్కడ తీసుకున్నట్లయితే వి కెన్ సీ ద ఫ్లో చార్ట్. సో, కండిషన్ ఓకే. ఒకవేళ ట్రూ అయితే ఇఫ్‌కి సంబంధించిన కోడ్ ఓపెన్ అవుతుంది. లేదా ఫాల్స్ అయితే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని వదిలిపెట్టి నెక్స్ట్ స్టేట్మెంట్‌కి వెళ్ళిపోతుంది. అంటే ట్రూ అయితే మాత్రమే ఈ కోడ్‌ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఒకవేళ ఫాల్స్ అయినట్లయితే వి నెవర్ మైండ్ దిస్ కోడ్. ఈ కోడ్‌ని మనం పట్టించుకోవద్దు. నెక్స్ట్ స్టెప్‌కి ఆటోమేటిక్‌గా వెళ్ళిపోవాలి. దిస్ ఈజ్ if statement, simple if statement. If the condition is true, it execute the block of code, otherwise it exit from the loop. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు మనం. సో, ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాం మనం? a ఈక్వల్ టు 20 అనేది ఇచ్చాము వేరియబుల్. ఇఫ్ a గ్రేటర్ దాన్ 10 అంటే a గ్రేటర్ దాన్ 10 అయినట్లయితే వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 10 అని మనకు ప్రింట్ కావాలి. అంటే ఏ అనేది 10 కంటే ఎక్కువ ఉంటే వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 10 అని ప్రింట్ కావాలి. సో, ఈ కండిషన్ అనేది మనకు ట్రూ ఉందా ఫాల్స్ ఉందా? ఎస్, ట్రూ ఉంది. ఎందుకు? ఏ అనేది 20 ఈజ్ గ్రేటర్ దాన్ 10. సో, ట్రూ ఉంది కాబట్టి ఇందులో ఏదైతే స్టేట్మెంట్ ఉందో అది మనకు అవుట్పుట్ ఇస్తుంది. డాక్యుమెంట్ డాట్ రైట్ లేకపోతే కన్సోల్ డాట్ లాగ్‌లో ఏదైతే ఉందో మనకు అది అవుట్పుట్ వస్తుంది కదా! అవుట్పుట్ వచ్చేసింది. అలా కాకుండా నేను ఇప్పుడు ఏ ఈక్వల్ టు 20 కాకుండా 40 ఇచ్చాననుకోండి. సో, అప్పుడు ఏమవుతుంది? కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. మనకి ఎటువంటి అవుట్పుట్ రాకుండా ఎగ్జిట్ అయిపోతుంది ప్రోగ్రామ్. ఓకే. వై? బికాజ్ హియర్ వి హావ్ గివెన్ ఓన్లీ ఇఫ్ స్టేట్మెంట్. అలా అయితే ఇలా ప్రింట్ చేయండి అని చెప్పినాము. అంతేగాని అది కాకపోతే ఏం చేయాలో మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్‌లో చెప్పాం. సో, నౌ వి ఆర్ గోయింగ్ టు ఎల్స్ స్టేట్మెంట్. సో, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇఫ్ ఎల్స్ ఎవాల్యుయేట్స్ ద కంటెంట్ వెదర్ ద కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇందాక ఇఫ్ స్టేట్మెంట్ ఓన్లీ ఇఫ్ ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ చేశాం. బట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఏంది? ట్రూ అయినా ఫాల్స్ అయినా. ట్రూ అయితే ఏం కండిషన్ రావాలి? బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఫాల్స్ అయితే ఏం రావాలి? బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో, దిస్ ఈజ్ ఇఫ్ ఎల్స్. సో, కండిషన్ ఇస్తాము. ఒకవేళ ట్రూ అయితే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్‌కి ఎగ్జాంపుల్. సో, వేరియబుల్ 20 ఇచ్చాము. ఇఫ్ ఏ మాడ్యులో డివిజన్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏ అనేది 2తో డివైడ్ అవుతే పర్ఫెక్ట్‌గా డివైడ్ అయ్యి రిమైండర్ అనేది 0 వస్తే
ఏ ఈజ్ ఈవెన్. ఓకే, కాకపోతే ఏంటి, ఏ ఈజ్ ఆడ్. 0 రాలేదు అంటే 1 వస్తుంది లేదా 3 వస్తుంది, దట్ ఈస్ ఆడ్. సో ఈ విధంగా ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ని జావా స్క్రిప్ట్లో మనం చేయొచ్చు. ఇఫ్ ఏ మాడ్యులో డివిజన్ 2 ఓకే 0 అయితే అంటే రిమైండర్ 0 వస్తే ద నెంబర్ ఈస్ ఈవెన్, అదర్వైజ్ ఆడ్. ఇక్కడ ఏమి ఇచ్చాం 20. సో ఈ 20 అనేది 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందా, వస్తుంది. 2 10s are 20. సో రిమైండర్ 0, రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇట్ ప్రింట్స్ ద ఇఫ్ కండిషన్ బ్లాక్ ఏ ఈజ్ ఈవెన్. ఒకవేళ 21 ఇచ్చి ఉంటే నేను 1 రిమైండర్ వస్తుంది, అప్పుడు ఏం ప్రింట్ చేస్తుంది, ఏ ఈజ్ ఆడ్ అని ప్రింట్ చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ లేదా ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అని కూడా అంటాం మనం, అండ్ కొన్నిసార్లు నెస్టెడ్ ఇఫ్ కండిషన్ కూడా మనం ఇవ్వచ్చు. సో ఇట్ ఇవాల్యుయేట్స్ ద కంటెంట్ ఓన్లీ ఇఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ. అంటే ఏదైతే ఇఫ్ కండిషన్లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తామో అవన్నీ ట్రూ అవుతూ ఉన్న కొద్దీ మనకు అవుట్పుట్ని ఇస్తుంది. సపోజ్ ఇక్కడ వేరియబుల్ ఏ ఈక్వల్ టు 20 ఇచ్చాం మనం. ఇఫ్ ఏ ఈక్వల్ టు 10, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని రావాలి. ఎల్స్ ఇఫ్ అలా కాకపోతే ఏ ఈక్వల్ టు 15 అవుతే ఏ ఈజ్ ఈక్వల్ టు 15 అని రావాలి. అది కూడా కాకపోతే ఏ ఈక్వల్ టు 20, ఏ ఈక్వల్ టు 20 అని ప్రింట్ అవ్వాలి. ఓకే, ఎల్స్ అది కూడా కాకపోతే ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 10, 15, 20 ఈ మూడింటికి కూడా ఈక్వల్ కాదు అని చెప్పి. సో ఇక్కడ ఏ ఈక్వల్ 20 ఇచ్చామంటే మనం ఏ కండిషన్కి అవుట్పుట్ వస్తుంది, మనకు థర్డ్ వన్కి అవుట్పుట్ వస్తుంది. సో ఈ విధంగా ఎల్స్ ఇఫ్ ఎల్స్ లాడర్ని మనం యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్విచ్ స్టేట్మెంట్. సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ జావా స్క్రిప్ట్, స్విచ్. సో దిస్ స్విచ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ వన్ కోడ్ ఫ్రమ్ మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్. అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు 1, 2, 3 కాకుండా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు వీ కెన్ యూజ్ స్విచ్ స్టేట్మెంట్. మనకు తెలుసు స్విచ్ స్టేట్మెంట్లో మనం స్విచ్ అనేది యూజ్ చేస్తాం, అండ్ కేస్ అనేది యూజ్ చేస్తాము, అండ్ బ్రేక్ అనేది యూజ్ చేస్తాము, అండ్ డిఫాల్ట్ అనే కీవర్డ్స్ యూజ్ చేస్తాము. స్విచ్ టు గివ్ ఎక్స్ప్రెషన్, కేస్ అంటే మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ అన్నాం కదా, కేస్ 1, కేస్ 2, కేస్ 3 లేదా కేస్ ఏ, కేస్ బి, కేస్ సి, ఇలా ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయో, ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో అన్ని కేసెస్ ఉంటాయి. అవన్నీ ఎక్స్ప్రెషన్స్ కాకపోతే ఏముంటుంది అంటే డిఫాల్ట్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంటుంది. సో ఈ ప్రతి ఎక్స్ప్రెషన్కి ఒక బ్రేక్ స్టేట్మెంట్ అనేది మనకు ఉంటుంది అన్నమాట. సో హియర్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ద గ్రేడ్ ఆఫ్ ఏ స్టూడెంట్. సో where grade B, where result grade, case A result A grade, okay, break, case B result B grade, case C result C grade, break, default ఈ ABC కాకపోతే నో గ్రేడ్. సో చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మనం డెప్త్గా వెళ్ళిన కొద్దీ ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇస్తూ ఉంటాను. ఇవైతే బేసిక్ ఎగ్జాంపుల్స్, జస్ట్ ఎలా యూజ్ చేయాలి అనే దానికి ఫర్ స్విచ్ స్టేట్మెంట్. సో ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మనం జావా స్క్రిప్ట్ లూప్స్. ఈ జావా స్క్రిప్ట్ లూప్స్ అనేవి ఒకే స్టేట్మెంట్ని రిపీటెడ్గా, అంటే ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి. అవేంటి అంటే వైల్, డూ వైల్ అండ్ ఫర్. ఫర్ లూప్లో ఫర్ ఇన్ అని చెప్పేసి, ఫర్ ఆఫ్ అని చెప్పేసి కూడా ఉంటాయి. అవి మనకు అంత డెప్త్గా అవసరం లేదు, బట్ 3 అయితే నేర్చుకుంటాం మనం. జావా స్క్రిప్ట్ ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్. నేను మర్చిపోయాను. ఓకే, డూ వైల్ లూప్. ఓకే, ఇవి ఒక స్టేట్మెంట్ని లేదా ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి, అంటే రిపీటెడ్గా కోడ్ని యూజ్ చేయడానికి మనం ఈ లూప్స్ అనేవి యూజ్ చేస్తాం. సో వీటిని ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాము. సో అందులో ఫస్ట్ది వచ్చేసి ఫర్ లూప్. సో ఈ మూడిటి యూసేజ్, మూడిటి అవుట్పుట్ సేమ్ ఉంటుంది,
బట్ సింటాక్స్ డిఫరెంట్గా ఉంటుంది అంతే. మనం సి లాంగ్వేజ్లో కానీ C++లో కానీ జావాలో కానీ మూడిట్లో కూడా మనకు ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఈ 3 లాంగ్వేజెస్లో కూడా ఇంక్లూడింగ్ జావా స్క్రిప్ట్ 4 లాంగ్వేజెస్లో కూడా మనం లూపింగ్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి, ఏ పీస్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి వి యూజ్ ఫర్. దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే కోడ్ అనేది రిపీటెడ్గా రాయాల్సిన పని ఉండదు. సో ఫర్ లూప్ ఇటరేట్స్ ద ఎలిమెంట్స్ ఫర్ ద ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో సపోజ్ ఇక్కడ I గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఇచ్చాను అంటే 5 6 టైమ్స్ వరకు మాత్రమే, ఇంక్లూడింగ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి 1 తో స్టార్ట్ అయింది కాబట్టి 1 2 3 4 5 అంటే 5 టైమ్స్ మాత్రమే ఆ కోడ్ అనేది రిపీట్ అవుతా ఉంటుంది. ఇది ఫర్ లూప్. అంటే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఇవ్వాలి అంటే రిపిటేషన్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉండాలి అనుకుంటే వి గివ్ ఫర్ లూప్. ఓకే, ఫర్ I ఈక్వల్ టు 1, I less than or equal to 5, I plus plus, right? I plus break సారీ BR అంటే ఏంటి అంటే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. అంటే 1ని ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. 2ని ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ లైన్కి. 3ని ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ లైన్కి. 4ని ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ లైన్కి. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ టు ప్రింట్ n natural numbers ఇన్ జావా స్క్రిప్ట్. ఇక్కడ 5 ఇచ్చాం కాబట్టి 5 నెంబర్స్ వరకు ప్రింట్ అయింది. 5 కాకుండా 100 ఇచ్చుంటే ఫిక్స్డ్ నెంబర్ కదా 100 అనేది, 100 టైమ్స్ ఈ కోడ్ అనేది రిపీట్ అవుతా ఉండేది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఫర్ లూప్. ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. అంటే ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని లేదా ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎన్నిసార్లు రిపీట్ చేయాలి, ఒక ఫిక్స్డ్ నెంబర్ మనం ముందే ఇవ్వాలి, n నెంబర్ ముందే ఇవ్వాలి. మనం n ఈక్వల్ టు 5 6 7 8 అనేది మనం ముందే ఇవ్వాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ ఫర్ లూప్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వైల్ లూప్. సో ఈ వైల్ లూప్ అనేది కూడా సేమ్, బట్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇటరేట్ లేదా ఎగ్జిక్యూట్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఒక నెంబర్ అనేది ఫర్ లూప్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఫర్ లూప్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ ఈ వైల్ లూప్ లో మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. సో I ఈక్వల్ టు 11 వైల్ I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 డాక్యుమెంట్ డాట్ రైట్ I అంటే 11 తో స్టార్ట్ అయ్యి 15 వరకు ఆగిపోవాలని అంటున్నాం. సో 11 12 13 14 15. సో ఈ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్ ఎవ్రీ టైమ్ ఇంక్రిమెంట్స్ వన్ ఇటరేషన్. సో ఒక ఇటరేషన్ ని ఎవ్రీ టైం ని పెంచడానికి, ఎవ్రీ టైం ఒకటి పెంచడానికి వి యూజ్ I++. మనకు ఫర్ లూప్ లో కూడా I++ అనేది ఉంది అండ్ వైల్ లూప్ లో కూడా I++ అనేది ఉంది. డూ వైల్ లో కూడా I++ ఉంటుంది. ఇట్ ఇండికేట్స్ దట్ వీఆర్ ఇంక్రీజింగ్ ద ఇటరేషన్ టైమ్స్. I++ అంటే ఒకసారి వెలిగింది, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి I++. ఇలా ఈ I++ అనేది ఎన్నిసార్లు ఇటరేట్ అవ్వాలనేది డిపెండ్స్ ఆన్ ద కండిషన్. సో ఇఫ్ కండిషన్ గివెన్ 5 times, it iterates 5 times. If we give 100 times, it iterates and repeats the code, same code execution 100 times. Okay. Next, this is the program to print n natural numbers in while loop. For loop లో అదే చేసాము అండ్ while loop లో కూడా అదే చేసాము. నెక్స్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్ డూ వైల్. డూ వైల్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ లైక్ వైల్ లూప్. సో ఇది కూడా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని లేదా ఫ్యూ సెంటెన్సెస్ని, స్టేట్మెంట్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇటరేట్ చేయడానికి. ఫర్ లూప్ మాత్రమే ఫిక్స్డ్ నెంబర్, జావా స్క్రిప్ట్లో ఫర్ లూప్ మాత్రమే ఫిక్స్డ్ నెంబర్. వైల్ కానీ డూ వైల్ కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇటరేషన్ అనేది మనం చేయొచ్చు అనమాట. n నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇటరేషన్ విల్ బి హ్యాపెన్. ఓకే, సో బట్ కోడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అట్లీస్ట్ వన్స్ వెదర్ ద కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. సో కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా కోడ్ మాత్రం అట్లీస్ట్ 1 time మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో వీ కెన్ సీ ద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ హియర్. ద సేమ్ ప్రోగ్రామ్
to print n natural numbers using do while loop 21 22 నుంచి 25 ఇక్కడ I equal to 21 ఇచ్చాము. సో I equal to ఒకవేళ 1 ఇచ్చుంటే 1 దగ్గర నుంచి ప్రింట్ చేసేది, బట్ మనం 21 ఇచ్చాము కాబట్టి 21 దగ్గర నుంచి ప్రింట్ చేస్తుంది. ఓకే, I ప్లస్ ప్లస్ ఇటరేటివ్ స్టేట్మెంట్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ఇంక్రిమెంట్ ఆపరేటర్ అని అంటాం మనం. ఎవ్రీ టైం ఒక ఇటరేషన్ ని అండ్ ఒక రిపిటేషన్ బ్లాక్ ఆఫ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కదా, దాన్ని రిపీట్ చేస్తుంది. దిస్ ఈజ్ n natural numbers, printing n natural numbers using do while loop. Okay, so same program we did in while loop, do while loop and for loop. So this is all about control flow or control statements. Control statement, conditional looping and functions. About functions we will discuss in next class. So ilanti classes kosam okay JavaScript మొత్తం ఓకే స్టెప్ బై స్టెప్ బేసిక్ టు అడ్వాన్స్డ్ వరకు మనం ఈ క్లాస్లో నేర్చుకుంటాము. దానికోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మీ. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్ SV Technology. Please do subscribe.